వారం ఎలిమినేషన్ ఎవరు? ఏమైనా ట్విస్ట్ ఉందా? ఈ వారం ఎలిమినేషన్ చెప్పాలి అంటే ఓటింగ్ చెప్పాలి. ఓటింగ్ చెప్పాలి అంటే ఓటింగ్లో జరిగిన పర్సంటేజ్ మార్పులు చెప్పాలి. సో నిఖిల్కి ఒక 2% పెరిగింది. అది ఎందుకు పెరిగిందనే తెలియదు. ఎందుకు పెరిగిందంటే ఇంతవరకు గేమ్ ఆడే అవకాశం రాలేదని మేబీ సింపతికి పెరిగిందా అంటే ఇప్పుడు నిన్నే గేమ్ ఆడాడు కాబట్టి ఈ రోజు కూడా పెరిగే ఛాన్స్ ఉంది. కంటెండర్ అయ్యాడు కాబట్టి. కంటెంట్ రావట్లేదే, నిఖిల్ని ఆడించట్లేదు అంటే నిఖిలే కదా తోపు. ఏది టాస్కుల్లో నిఖిల్ పేరు ఎవరు చెప్పలా తొక్కేసారు చూసినావా అనే పాయింట్ కూడా ఉండొచ్చు, పెరగచ్చు. లేదంటే బాటంలో ఉన్న వాళ్ళకి తగ్గి వీళ్ళకి పెరిగింది. సో ఇక్కడ ఏంటంటే నిఖిల్కి ఒక 24-23 వరకు కూడా ఓటింగ్ అనేది వచ్చింది. సో నిఖిల్ టాప్ ప్లేస్లో ఉన్నాడు. సో ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉన్నారు కాబట్టి సో నేను కలెక్ట్ చేసిన రిపోర్ట్ మాత్రం చెప్తున్నా. సో నేను ఎక్కువ మీకంటే కూడా ఎక్కువ వెబ్సైట్లు చూస్తాను కాబట్టి ఆల్రెడీ మీకు స్క్రీన్ షాట్లు కూడా చూపెట్టా. మీరు చూసేయన్నీ ఎన్ని తప్పులు ఉంటాయి అనేది చెప్పా. సో కొన్ని ఫేక్ ఉంటాయి. ఏంటంటే బ్యాక్ ఎండ్లో మనం ఎవరికైనా ఓట్లు పెంచుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనున్నా అనుకోండి, నేనే వెబ్సైట్ అనుకోండి, నేను బ్యాక్ ఎండ్లో వెళ్ళి స్వప్న 70% అని పెట్టించేస్తా. స్వప్న 70% ఉంటుందా? ఉండదు కదా. రియల్ ఓటింగ్కి వెళ్ళిపోవాలి అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళిపోవాలి. జెన్యున్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉంటాయి. సో అక్కడ ఓన్లీ బిగ్ బాస్ లవర్స్ మాత్రమే ఓటేస్తారు. సో దాని ప్రకారం చూస్తే నిఖిల్ అయితే టాప్లో ఉన్నాడు. దాని తర్వాత గౌతమ్ సెకండ్ ప్లేస్ 20% to 21 వరకు రీచ్ అవుతున్నాడు మెల్లగా. తను కూడా కొద్దిగా పెంచుకున్నాడు. సో అది వాట్ ఎవర్ గౌతమ్ గేమ్ని ఇష్టపడి ముందుకు తీసుకెళ్తున్నారు. అసలు ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉన్నారు, టాప్లో ఉన్నారని ఒక లీక్ వెళ్ళింది బయట. మానస్ చెప్పిండు. మానస్ గౌతమ్ ఫ్రెండ్స్ కదా. మానస్ ఇంటిచ్చిపోయిండు. ఎలిమినేట్ అయిపోతున్నా ఉన్నోళ్ళు టాప్లోకి వెళ్ళిపోతున్నారేంటో ఈ సీజన్లో అన్ని చాలా విచిత్రాలు జరుగుతున్నాయి అన్నాడు. మామూలు ఫ్లోలో చెప్పేసిండు. సో అది క్యాచ్ చేశారు అనమాట. తేజ మామూలుగా ఉన్నాడు కదా, అన్ని టక్ టక్ క్యాచ్ చేస్తాడు. అదే అవినాష్తో డిస్కస్ చేస్తున్నాడు. నైట్ గార్డెన్ ఏరియాలో ఇదే డిస్కషన్. అరే మంచు బాగా పడుతుంది, చలి ఎక్కువైపోతుంది, మనం లోపలికి వెళ్ళిపోదాం. ఈ డిస్కషన్స్ అన్ని నడిచినాయి. నడిచినప్పుడు ఏంటంటే చెప్పాడు అనమాట సో తేజ, సార్ లేదు ఎలిమినేట్ అయిపోతున్నారు అన్నోళ్ళు టాప్లోకి వెళ్ళిపోతున్నారు అంటే గౌతమ్ గురించే చెప్పాడు అని అక్కడ తేజ మాట్లాడుతున్నాడు. అంటే దే నో గౌతమ్ ఈజ్ టాప్ 5కి వెళ్ళిపోతాడని గౌతమ్ కూడా అర్థమైంది. అందుకనే నిన్న టాస్క్ లో ఓడిపోయినా అంత పెద్దగా బాధపడలా. మన ప్రయత్నం మనం చేసాం అన్నట్టున్నాడు. అర్థమవుతుంది మీకు. సో టాప్కి వెళ్ళిపోయాం, మనం విన్ కూడా ఎత్తాం, డౌట్ లేదు అనే రేంజ్ లోనే ఉన్నాడు. వెళ్ళిపోతే షేక్ హ్యాండ్ ఇచ్చి మేబీ ఇలాగ అన్నాడేమో మనకు తెలియదు కదా. షేక్ హ్యాండ్ లో ఏమైనా చేయొచ్చు. మీరు షేక్ హ్యాండ్ ఇవ్వండి నాకు, ఇలా ఇలా అంటే ఫస్ట్ అన్నట్టే కదా. మీకు అర్థమైందిగా. ఇట్లా షేక్ హ్యాండ్ మీకు అర్థమైపోయిందిగా. అలా కూడా చేయొచ్చు, చెప్పలేము మనం. సో అలాగే ఏమైనా ఇచ్చాడేమో, హింట్ ఏమైనా ఇచ్చాడేమో, ఆయన కొంచెం ఇదిగా ఉన్నాడు. సో ఇంకొకటి ఏంటంటే ఎవరైనా లోపలికి వస్తే బయట నుంచి ఎక్స్ హౌస్ మేట్స్ అవ్వచ్చు, లేదంటే ఇలాగా ఎక్స్ కంటెస్టెంట్స్ అవ్వచ్చు, లేదా కో కంటెస్టెంట్సే మళ్ళీ రీయూనియన్ కానీ అది కానీ రావచ్చు. అవి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇంట్స్ అనేది వెళ్ళిపోతాయి. ఒకసారి మెహబూబే చెప్పేసిండు, ఇట్లా ఇట్లా అద్దం మీద కొట్టి చెప్పేసిండు. చెప్పగానే సోహెల్ క్యాచ్ చేసిండు. సో ఫినాలే అప్పుడు చూసి ఉన్నాడు. వాళ్ళ అప్పాజాన్ని అడిగాడు, వాళ్ళ బ్రదర్ని అడిగాడు, బాయిజాన్ని అడిగాడు. ఓకే బ్రదర్, నువ్వు వచ్చినా మాకు అభ్యంతరం లేదు, నువ్వు మంచిగా చేస్తావు, మంచి డెసిషన్ తీసుకుంటావు అన్నాడు. వెంటనే లేచాడు. సార్ ఇందులో సగం చారిటీకి ఇచ్చేస్తా సార్, సగం నేను నా మెహబూబ్కి ఇవ్వాలనుకుంటున్నా సార్, కొంత వాడి కొంచెం డ్యాన్స్ అది సార్ ఇది సార్ ఏదో చెప్పిండు. సూట్ కేసు తీసుకుంటూ జంప్ అయ్యిండు. సో ఇప్పుడు సూట్ కేసు పెట్టి ఉపయోగం లేదు కదా, నీ పొజిషన్స్ తెలిసిపోయినప్పుడు. అవినాష్ వెళ్ళాడు అనుకో, నేను వినరానని తెలుసు అవినాష్కి, లేపేస్తాడు సూట్ కేసు. ఏ కమాన్, క్యాష్ ప్రైజ్ అంటే క్యాష్ ప్రైజ్ అందరూ కలిసి సంపాదించారు. దీనికి బిగ్ బాస్ ఎంత రౌండ్ ఫిగర్ చేస్తాడనేది తెలియదు. మేబీ 75 lakhs అయింది అనుకుందాం. ఆ 25 lakhs మాత్రమే ఈ సూట్ కేసు మామూలుగా నడుస్తుంది. 50 లక్షలు క్యాష్ విన్నర్ ప్రైజ్ ఉంచుతారు. ఎందుకంటే మొన్న విన్నర్ ప్రైజ్ కంటే రన్నర్ ప్రైజ్ ఎక్కువ వచ్చిందని ఒక టాక్ వచ్చింది లాస్ట్ టైం. సూట్ కేసు తీసుకొచ్చిన శ్రీహాన్కి సీజన్ 6లో శ్రీహాన్ ఎక్కువ లబ్ధి పొందాడు, విన్నర్ అయ్యి రేవంత్ ఏం లబ్ధి పొందాడని తెగ ట్రోల్స్ నడిచింది. విన్నర్ ట్రోఫీ తప్ప రేవంత్కి ఏం రాలేదని. బట్ రేవంత్ మెంటాలిటీ ఏంటంటే కప్పు కొట్టాలి అంతే. సో నాకు మనీగా అంటావా అదంటావు ఇది అది సెకండరీ, కప్పు కొట్టాలి. ఆయన ఫస్ట్లో స్టార్టింగ్లోనే 50 లక్షలు నాకు అసలు పెద్ద మ్యాటర్ కాదన్నాడు. శ్రీరామ్ చంద్ర కూడా అన్నాడు నేను డబ్బు కోసం రాలేదన్నాడు. అంటే కొంతమంది ఉంటారు ప్యాషన్, మనం కప్పు ఎక్కడున్నా గెలుపు కోసం వస్తారు. గెలుపు కోసం వెళ్ళిన వాళ్ళకి ప్రతి చోట వాడికి ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. అంటే మీకు కూడా వర్తిస్తుంది. మీరు కూడా గెలుపు కోసం పనిచేయండి, ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. అంతేగాని మనం డబ్బు కోసం పనిచేస్తే డబ్బు రాదు. మీరు గెలుపు కోసం పనిచేయండి, సక్సెస్ కోసం పనిచేయండి,
డబ్బు మీరు కళ్ళ చూడలేనంత డబ్బు వస్తుంది సక్సెస్ అయితే. నేమ్తో పాటు మనీ ఫేమ్ కూడా వస్తుంది అన్నట్టు. ఓకే. సో అలాగా ఏంటంటే తీసుకున్నారు, మేబీ ఏమన్నా ఇలాంటి హింట్లు వెళ్తే మేబీ క్యాష్ తీసుకున్నైనా వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు సపోజ్ టాప్ 5లో ఎవరైనా రోహిణి ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకున్నాం, క్యాష్ సూట్ కేసు తీసుకుని వచ్చేస్తారు, అంటే వాళ్ళకి హింట్ వెళ్తే. సో అలాగే చూసుకున్నా మీకు ఏ రకంగా చూసుకున్నా గౌతమ్కి ఓటింగ్ పర్సెంట్ కాస్త పెరుగుతుంది. సో గౌతమ్ సేఫ్లో ఉన్నాడు. ఆ తర్వాత మీకు ప్రేరణ ఉంది. యాక్చువల్గా నబీల్ అనుకుంటున్నారు, నేను ఇంకా చెప్తాను, నబీల్ ఇంకా గ్రాఫ్ పడిపోయింది. సో ప్రేరణ 16% వరకు వెళ్ళింది. ప్రేరణకు కూడా మంచి హౌస్ వైఫ్ ఓటింగ్ కానీ అది కానీ ఇది కానీ జరుగుతుంది. ప్రేరణ 16% ఉంది. ఆ తర్వాత చూసుకుంటే మీకు విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ 12%లో ఉంది. అంటే దాదాపు నబీల్ విష్ణుప్రియ ఈక్వల్గా ఉన్నారు. నబీల్ 12%. సో నబీల్ విష్ణుప్రియ ఈక్వల్గా ఉన్నారు. 4th 5th పొజిషన్ కోసం వాళ్ళు పోటీ పడుతున్నారు. సో ఆ తర్వాత ఉన్న వాళ్ళు మాత్రం డేంజర్ జోనే. ఆ తర్వాత ముగ్గురు డేంజర్ జోన్లోనే ఉన్నారు. సో అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ ముగ్గురు డేంజర్ ఉన్నారు. అలాగని చెప్పి నబీల్ డేంజర్ లేడంటే నబీల్ కూడా డేంజరే ఉన్నాడు. ఈ రోజు ఓటింగ్ ఉంది. ఈ రోజు ఓటింగ్లో పృథ్వీ ఖచ్చితంగా గ్రాఫ్ పెరిగింది. ఎందుకంటే గేమ్ గెలవలేదు, గేమ్ గెలిచాడు కానీ గెలవలేదని వాళ్ళు తొక్కేశారు వచ్చిన వాళ్ళు. సంచలక్ రాంగ్ డెసిషన్ అక్కడ అర్థమైపోతుంది. రేపు వీకెండ్ కూడా దీని గురించి మాట్లాడతారు. గ్రాఫ్ అనేది ఖచ్చితంగా పెరుగుద్ది. ఎలాగైనా పృథ్వీ సేవ్ అవుతాడు ఈ వారం. సో ఈ వారం పైకి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు నబీల్ డేంజర్ జోన్లోకి వచ్చేస్తాడు. సో ఎంత 2% తేడా ఉంది. పృథ్వీకి 10 ఉంది, వీళ్ళకి ఎంత 9 ఉంది, 7 ఉంది టేస్టీ తేజకి. అవినాష్కి 9 ఉంది. సో పృథ్వీ పైన ఉన్నాడు. అవినాష్కి పృథ్వీకి కొంచెం అటు ఇటుగా ఉంది. నేను ఇంకా కొంచెం క్యాల్కులేట్ చేయాలి డిస్మల్స్తో సహా. సో మేబీ కొంచెం అవినాష్ పైన ఉండొచ్చు, పృథ్వీ కింద ఉండొచ్చు, లేదా పృథ్వీ పైన ఉండొచ్చు, అవినాష్ కింద ఉండొచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ టేస్టీ తేజ మాత్రం లిస్ట్లోనే ఉన్నాడు. సింగిల్ ఎలిమినేషన్ అయితే టేస్టీ తేజ అయిపోయినట్టే, వెళ్ళిపోయినట్టే, రాసుకోండి పక్కా. లేదు డబుల్ ఎలిమినేషన్ ఉంటే మాత్రం తేజ విత్ అవినాష్, తేజ విత్ పృథ్వీ, తేజ విత్ నబీల్. నబీల్ అంటే అందరూ ఆశ్చర్యపోతారు, నబీల్ ఎలిమినేట్ అయిపోవడం నాన్ సెన్స్ అంటారు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే చెప్తున్నా. ఈ వారం లేదు డబుల్ ఎలిమినేషన్, నబీల్ సేఫ్. నెక్స్ట్ వారం ఉందా, ఎవరు వచ్చారా దాన్ని బట్టి నబీల్ది గ్రాఫ్ పడిపోయింది ఈ వారం. కాబట్టి రేపు వారం ఆడే టాస్క్లు ఏముంటే ఎంటర్టైన్మెంట్ టాస్క్లు తప్ప ఏముండవు. సో దాన్ని బట్టి ఇంకా పడిపోయే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు పెంచుకుంటున్నారు గ్రాఫ్ని. విష్ణుప్రియ అనూహ్యంగా పెంచుకుంది. అది ఆ అమ్మాయి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి ఏడవడం అనేది జమ్మని లేపింది. నేను నవ్వుతూ ఆడితే నాతో సీరియస్నెస్ లేదనుకుంటారా మీరు అనేసరికి జమ్మని పెరిగిపోయింది గ్రాఫ్. ఎక్కడ డేంజర్ జోన్లో ఉంది మనం ఫస్ట్ డే మాట్లాడుకున్నప్పుడు. ఇప్పుడు 12% పోయింది, 13-14 పోయింది అంటే సేఫ్ జోన్లో కూర్చుంటుంది. అన్అఫిషియల్ పోలింగ్ సైటే ఇది. బట్ అఫిషియల్లో ఇంకెక్కువ ఉంటే సేఫ్ అయిపోద్ది. సో చెప్పలేము మనం. కాబట్టి డేంజర్ జోన్లో అయితే వీళ్ళ ముగ్గురు అయితే ఉన్నారు, అవినాష్, పృథ్వీ, తేజ. వీళ్ళ ముగ్గురులో ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సింగిల్ అయితే టేస్టీ తేజ వెళ్ళిపోయే ఛాన్సులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.